తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భం. గోచార పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనపడుతున్నాయి. కొన్ని విషయాల్లో జీవితంలో ఏదో కోల్పోయాం. వైవాహిక జీవితం కూడా సరిగ్గా లేదు. కుటుంబ వ్యవస్థలో కూడా ఇబ్బందులు వచ్చాయి. చేస్తున్న వృత్తి వ్యాపారం దెబ్బతిన్నది. ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఉంటారు మిథున రాశి జాతకులు. ఎందుకని గడిచిన సంవత్సరం రోజులుగా మీ యొక్క జన్మరాశికి వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఆ విధంగా నడిచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. యుగదాయకమవుతుంది. ఎంతో కాలం తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. అన్ని పరిస్థితులు కూడా, అన్ని సమస్యలు కూడా పరిష్కార దశకు చేరుకుంటున్నాయి అన్నటువంటి సంతోషాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనో, లేదా జీవిత భాగస్వామితో మీకు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకో, అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మళ్ళీ కొత్తగా మీ వ్యాపారాన్ని పునఃప్రారంభం చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క సమూహం చేత మళ్ళీ మీరు పటిష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. కోరుకున్నటువంటి చోటికి బదిలీలు వస్తాయి. లేదా ఉద్యోగంలో మీరు కోరుకుంటున్నటువంటి పదోన్నతి లేదా ప్రమోషన్ అతి త్వరలో మీకు దక్కేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవితంలో ధనాన్ని కోల్పోయాం, అప్పుల బాధలు పడ్డాం, మనం నివసించడానికి కూడా సరైనటువంటి స్థితిగతులు లేవన్నటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా కొంతమంది మిథున రాశి జాతకులు ఇప్పటి వరకు పడి ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా జీవిత గమనం మారిపోయేటువంటి సందర్భాలు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితులు తప్పకుండా రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. ప్రత్యేకించి మీ మంచితనం వల్ల గతంలో మీరు చేసినటువంటి సహాయ సహకారాలు కాలం భగవంతుడు కలిసి వచ్చినట్టు మరో రూపంలో మీకు చేదోడు వాదోడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకులు తీవ్రమైనటువంటి ఆలోచన చేత ప్రత్యర్థుల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలన్నటువంటి మీ యొక్క ఆలోచన తప్పనిసరిగా ఇది వాస్తవం అవుతుంది, నిజమవుతుంది. ప్రత్యర్థుల్ని గెలవగలుగుతారు. మీకున్నటువంటి బలాన్ని మొత్తాన్ని కూడా కూడదీసుకొని ప్రత్యర్థుల్ని, శత్రువుల మీద ఆధిపత్యాన్ని తప్పనిసరిగా మీరు చెలాయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకపోవటం, లేదా అవి పెద్దవయ్యే వరకు కూడా, ఆ సమస్యలు చాలా ఇబ్బంది పెట్టే వరకు కూడా మీరు వాటిని పట్టించుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి దశలు మొదలైనట్టుగానే మనం చెప్పచ్చు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ సందర్భంలో మాత్రం నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా కొన్ని అధికంగానే ఉంటూ ఉంటాయి. మనం మంచి చేద్దామనుకుంటే, మనం ఎవరికైనా మంచి చేద్దామని అనుకుంటే కొంతమంది వ్యక్తులు మనల్ని అపార్థం చేసుకుంటారు. అపోహలు, అవాస్తవాలు కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటాయి.
వీటిని కట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం జరిగితే సానుకూలవంతమవుతుంది. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వాళ్ళు ప్రయోజకులవుతారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఇది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సహాయం వల్ల, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల లేదా స్నేహితుడి వల్ల విశేషవంతమైనటువంటి సహాయాన్ని మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యుగదాయకంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో మీరు తప్పనిసరిగా రాణిస్తారు. మంచి ఫలితాలని కూడా మీరు పొందగోరేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగాలు, సినిమా, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. పదవీ ప్రాప్తి లభించబోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా ఉండబోతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులకి మీ పేరు సిఫార్సు చేయటం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమయ్యేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గోశాలలు ఉంటే, గోమాత, విశ్వమాత 33 కోట్ల దేవతా గణాలకి మూలమై ఉన్నటువంటిది గోమాత కాబట్టి గోసేవ చేసి వచ్చిన, గోమాతని విశేషంగా పూజించిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. ప్రత్యేకించి అనాథలు, అభాగ్యులు, వృద్ధులకి ఆహార సంబంధమైనటువంటి పదార్థాలు అవ్వచ్చు, వస్త్రదానం చేయటం వల్ల మీ జాతకంలో గొప్ప యోగాలు వస్తాయి. గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండండి. గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెను దానంగా ఇచ్చిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన తీయని వంటకాన్ని గురు సంబంధమైన దేవతామూర్తులకు నివేదించిన చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది.